హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మంచి మంచి మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. గైస్ అయితే వీడియోలో ముందు వీడియో కానీ తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి. వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా కంప్లీట్ చేసేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటని ఆన్లో పెట్టుకోండి. సో మన ఫస్ట్ మూవీ అప్డేట్స్ సైతాన్ మూవీ అన్నమాట. సో ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్లో అయితే మే 3వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ రజాకార్ మూవీ అన్నమాట. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ స్టోర్ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్గా డేట్ అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మనకు April 26న అయితే కన్ఫామ్గా అయితే రజాకార్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తపన్నా మూవీ అన్నమాట. సో ఈ మూవీ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాం గైస్. సో వాళ్ళ దగ్గర అయితే తపన్నా మూవీ అయితే అన్కట్ వర్షన్ అయితే ఉంది. సో ఫుల్ మూవీ అయితే వాళ్ళ దగ్గర అయితే ఉంది. సో మీకు మూవీ కావాలనుకుంటే వాళ్ళకైతే జస్ట్ 50 రూపీస్ పే చేస్తే విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్ అయితే వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మీరైతే వాళ్ళకైతే మెసేజ్ అయితే చేయవచ్చు. సో మీకు ఏ మూవీ కావాలన్నా వాళ్ళ దగ్గర అయితే అన్ని మూవీస్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. సో మీకు ఏ మూవీ కావాలన్నా వాళ్ళకైతే అడగండి. సో వాళ్ళకైతే జస్ట్ 50 రూపీస్ పే చేస్తే విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సిద్ధార్థ్ రాయ్ మూవీ అన్నమాట. సో ఈ మూవీ కూడా మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకి ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి అయితే ఈ మూవీని అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ గోపిచంద్ గారు తీసిన భీమా మూవీ అన్నమాట. సో ఈ మూవీ కూడా మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ హాట్‌స్టార్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకి April 25న అయితే కన్ఫామ్గా అయితే మనకు భీమా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో భీమా మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే April 25న అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ విజయ్ యాంథోనీ గారు తీసిన లవ్ గురు మూవీ అన్నమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహా వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు మే 9వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే ఆహాలో అయితే లవ్ గురు మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ శివకార్తికేయన్ గారు తీసిన ఐలాండ్ మూవీ అన్నమాట. సో ఈ మూవీ అయితే మనకు April 19న అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావాల్సింది, కానీ అయితే ఈ మూవీ అయితే మనకి April 19న అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఇంకా వాళ్ళైతే డేట్ని అయితే అనౌన్స్ అయితే చేయలేదు. సో ఈ మూవీ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో వాళ్ళ దగ్గర అయితే ఐలాండ్ మూవీ అయితే తెలుగు వర్షన్ అయితే ఉంది, విత్ హెచ్డీతో ఉంది. మీకు కావాలనుకుంటే వాళ్ళకైతే కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళకైతే జస్ట్ 50 రూపీస్ పే చేస్తే విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో తెలుగులోనే ఉంది ఐలాండ్ మూవీ అయితే, శివకార్తికేయన్ గారు యాక్ట్ చేసిన ఐలాండ్ మూవీ. మీకు కావాలనుకుంటే జస్ట్ 50 రూపీస్ పే చేయండి, విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ విజయ్ దేవరకొండ గారు తీసిన ది ఫ్యామిలీ స్టార్ మూవీ అన్నమాట. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు మే 3వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. కన్ఫామ్గా ఎందుకు అంటున్నానంటే వాళ్ళే అఫీషియల్గా డేట్ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మనకు మే 3వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ సిద్ధు గారు తీసిన టిల్లు స్క్వేర్ మూవీ అన్నమాట. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు కూడా అఫీషియల్గా డేట్ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మనకైతే April 26న అయితే కన్ఫామ్గా అయితే టిల్లు స్క్వేర్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు అండ్ చాలామంది థియేటర్లో కూడా మిస్ అయి ఉంటారు. మనకైతే టిల్లు స్క్వేర్ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో వచ్చేసి మనకు April 26న అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూసేయండి.